హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సూరకాయ కూరను పాలు పోసి వండుకోండి. కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ ఒక చిన్న సైజు సూరకాయను తీసుకొని ఇలా పీల్ చేసుకోండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న కట్ చేసుకోవడం వల్ల సొరకాయ త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడనన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ వెల్లుల్లి పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 2 నిమిషాల్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. పాలు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో పెట్టుకొని పోసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయింది. ఈ కూర రైస్, చపాతీ, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.